హాయ్ ఫ్రెండ్స్, మీ నాగార్జున మొబైల్స్, మీ నాగార్జున. ఈ ఛార్జింగ్ బోర్డ్ అనేది బయట షాపుల్లో డూప్లికేట్ బోర్డు వేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మీరు ఛార్జింగ్ ఎక్కట్లేదని బయట షాపులకు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఛార్జింగ్ పిన్ అనేది మార్చడం అనేది తెలియక కొంచెం టఫ్గా ఉంటుంది. ఛార్జింగ్ పిన్ మార్చడం కానీ, మైక్ మార్చడం కానీ, తర్వాత దాంట్లో ఏమైనా కాంపోనెంట్స్ ఐసీస్, ఛార్జింగ్ ఐసీ అలాంటి ఏదైనా పోయినప్పుడు మార్చడం కానీ, కెపాసిటర్స్ అవి కొంచెం టఫ్గా ఉంటుంది. టఫ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ లోకల్ బోర్డు అనేది ఒరిజినల్ బోర్డు అనేది తీసేసి పక్కన వేసేసి లోకల్ బోర్డు అనేది వేయడం జరుగుతుంది. దానివల్ల మీరు 4 లాస్ అవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఛార్జింగ్ అనేది తొందరగా ఎక్కదు. సెకండ్ వచ్చేసి నెట్వర్క్ అనేది డ్రాప్ అయిపోతుంటుంది. మీకు ఫస్ట్ వచ్చినంత నెట్వర్క్ అనేది మీకు రాదు. ఏదైనా కొంచెం ఇంట్లోపలికి వెళ్ళినప్పుడు అంతకుముందు బాగా నీట్గా నెట్వర్క్ వచ్చేది. ఇప్పుడు ఈ లోకల్ బోర్డు వేసేసిన తర్వాత నెట్వర్క్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ రింగ్ టోన్కి ఇదే బోర్డు సప్లై. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మైక్ అవతలకి మైక్ వినపడడం కానీ, రింగ్ టోన్ రావడం కానీ, ఛార్జింగ్ ఎక్కడం కానీ, నెట్వర్క్ కానీ ప్రతి దానికి ఈ బోర్డు అనేది మొబైల్లో కీలకమైంది. సపోర్ట్ చేసేది ఇదే, ఈ 4టికి. ఇలాంటి బోర్డుని తీసేసి పక్కన పడేసి లోకల్ బోర్డు వేసుకుంటే ఇవన్నీ లాస్ అవ్వడం 100% కన్ఫాము. అందుకని సరైన మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పిన్ వరకు మారుస్తారా, దాని వరకు మార్చండి. ఇట్లా బోర్డు మొత్తం మార్చొద్దని మీరు తెలుసుకొని ఏదైనా మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పిన్ వరకు మార్చుకుంటారని మీకు ఒక అవగాహన, మీకు ఒక డౌట్ కానీ అన్ని క్లారిఫికేషన్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మీకు తెలియబడడం జరుగుతుంది. ఛార్జింగ్ పిన్ పోతే ఛార్జింగ్ పిన్ వరకు వేసుకోవచ్చండి, కంపల్సరీగా వేసుకోవచ్చు. నీట్గా మంచి మెకానిక్ అయితే మేమైతే మారుస్తాం, నా మొబైల్ షాప్లో మారుస్తాను. మైక్ పోతే మైక్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ బోర్డులో ఏమి ఉండవు, కాంపోనెంట్స్ ఏమి ఉండవు, పల్చగా ఉంటుంది. ఇది లోకల్ బోర్డు. ఈ బోర్డు కానీ వేస్తే నేను చెప్పిన 4 లాస్ అయిపోతారు. నెట్వర్క్ కూడా రాదు, పల్చగా ఉంటుంది. ఇది చూడండి ఒరిజినల్ బోర్డు. దీనికి చూడండి ఐసీస్, కెపాసిటర్స్ ఇవన్నీ ఉండాలి. మామూలు ఒరిజినల్ బోర్డుకి ఇవన్నీ ఉండాలి, ఐసీలు. అదే రకంగా మా ఫ్రెండ్ నెల్లూరులో నవాపేటలో చేయించాడంట. ఇది లోకల్ బోర్డు వేసాడు అబ్బాయికి. ఏది అబ్బాయి ఒరిజినల్ బోర్డు తీసేసి పక్కనేసేసి లోకల్ బోర్డు వేసారు. మామూలుగా అబ్బాయికి ఛార్జింగ్ ఎక్కట్లేదని చెప్పి వెళ్ళారంట. ఈ పిన్ వరకు ఒరిజినల్ పిన్ వేసుకుంటే సరిపోయి ఉంటుంది. వాళ్ళకి పిన్ మార్చడం రాక ఈ బోర్డు ఒరిజినల్ బోర్డు పక్కన వేసి ఈ లోకల్ బోర్డు వేసారు. దీనిలో చూడండి కాంపోనెంట్సే అసలు ఏమి ఉండవు. ఐసీలు కానీ, కెపాసిటర్స్ కానీ, డయోడ్స్ కానీ ఏమి ఉండవు ఇక్కడ. ఇది లోకల్ బోర్డు. ఇదే బోర్డు ఒరిజినల్ చూపిస్తాను చూడండి. దీనికి చూసారా, బాగా గమనించండి. ఇక్కడ ఐసీ, కెపాసిటర్లు, డైవర్స్ మొత్తం ఉంటాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం కాంపోనెంట్స్ అన్నీ ఉంటే మీకు నేను చెప్పిన ఈ 4 కరెక్ట్గా వర్క్ అవుతుంది. లోకల్ బోర్డులో ఇవేమి ఉండవు కాబట్టి దాని పర్ఫార్మెన్స్ కూడా డౌన్ అయిపోయి ఇంకా మీకు ఈ 4 అనేది లాస్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఒక మంచి టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళేసి ఏ ఫాల్ట్ దాని వరకే మార్చుకొని మీరు మొబైల్ నీట్గా వాడుకొని ఎలాంటి ప్రాబ్లం రాకుండా, ఇబ్బంది పడకుండా తెలియపరచాలని ముఖ్యంగా ఈ వీడియో చూడడం జరుగుతుంది. అందరూ గమనించి మంచి టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి మంచిగా సర్వీస్ చేయించుకోవాలని కోరుకుంటూ మీ నాగార్జున మొబైల్స్. మా దగ్గరకు వచ్చిన మేము నీట్గా ఈ ఛార్జింగ్ పిన్ పోయి ఉంటే ఛార్జింగ్ పిన్ వరకు, మైక్ పోయి ఉంటే మైక్, లేకపోతే రింగర్ సెక్షన్లో ఏదైనా షార్టేజ్ ఉంటే ఆ రింగర్ సెక్షన్ వరకు రిపేర్ చేసి ఈ ఒరిజినల్ బోర్డుని మీకు రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇన్కేస్ వాటర్ డ్యామేజ్ అయ్యి ఇంకేదైనా తప్పని పరిస్థితిలో మార్చాలన్నప్పుడు మా వద్ద ఒరిజినల్ బోర్డు వరకు వేయడం జరుగుతుంది. ఒరిజినల్ బోర్డు వేసుకొని నీట్గా వాడుకోవాలని కోరుకుంటూ మీ నాగార్జున మొబైల్స్.